అందరికీ నమస్కారం అండి. అప్పుడే వేసవి వచ్చేసింది. మరి ఈ వేసవిలో మనకు డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే మనము తగినంత జాగ్రత్తలనేవి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎనర్జీ ఇచ్చేటువంటి జ్యూస్ని తీసుకోవడం ద్వారా మనము చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనకు తెలిసింది. మరి ఈ వేసవి కాలంలో ఏ విధమైనటువంటి డ్రింక్స్ని తీసుకుంటే మనకు ఏ విధమైనటువంటి ఉపశమనం కలుగుతుందనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే రోజుకు కనీసం ఒక గ్లాసు తాజా ఫ్రూట్ జ్యూస్ తాగండి. జ్యూస్లో ఎక్కువ ఐస్ వేయకుండా తాగడం చాలా మంచిది. ఎందుకంటే మరి ఇది జలుబు నివారణకు ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే నిమ్మరసం మరియు తేనెను కలిపి త్రాగడం ద్వారా తక్షణం శక్తి అనేది లభించడం జరుగుతుంది. ఇక మూడవది చూసుకున్నట్టయితే క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపుతో పాటు చర్మానికి కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈ సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి వేడి తాకిడి నుంచి కూడా మనకు ఉపశమనం అనేది లభించవచ్చని నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఇక కీరదోసకాయ జ్యూస్ని కూడా తాగడం ద్వారా శరీరానికి చలవ చేస్తుంది, అంటే చల్లదనం అనేది ఉంచుతుంది. ఇక వాటర్ మిలన్ జ్యూస్ తాగడం వల్ల డీహైడ్రేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ అదేవిధంగా మామిడి పండుతో చేసినటువంటి షేక్స్ తాగండి. మ్యాంగో షేక్ తాగడం ద్వారా ఎనర్జీ అనేది త్వరగా లభిస్తుంది. ఇక మరొకటి ఏంటంటే కొంచెం ఉప్పు లేదా చిటికెడు జీలకర్ర పొడి కలిపి తాగితే మీ యొక్క ఆరోగ్య ప్రయోజనం అనేది చాలా వరకు మెరుగుపడుతుంది. అదేవిధంగా ప్యాకెట్ జ్యూస్ కంటే ఇంట్లో చేసిన తాజా జ్యూస్ మాత్రమే తాగండి. ఎందుకంటే బయట దొరికేటువంటి వాటిల్లో అంత నాణ్యత ఉండకపోవచ్చు. కానీ మనం ఇంట్లో చేసుకోవడం ద్వారా మనము న్యాచురల్గా చేసేటువంటి వాటిలో ప్రతిఫలం అనేది త్వరగా ఉంటుంది. మరియు అదేవిధంగా మనకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క జ్యూసులు తాగిన తర్వాత కూడా సరిపడేంత నీరు త్రాగడం మాత్రం మర్చిపోకండి. నీరు త్రాగడం ద్వారా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా మనము ఈ యొక్క సూర్యరశ్మి తాకిడి నుంచి డీహైడ్రేషన్ కాకుండా మనల్ని మనము కాపాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వేసవికాలం అప్పుడే ప్రారంభమైంది. మీరు దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించి ఈ యొక్క చిన్న టిప్స్ని ఫాలో అవడం ద్వారా మీ యొక్క డీహైడ్రేషన్ నుంచి మీరు ఉపశమనం పొందేటువంటి వీలుంటుందని మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఇలాంటి ఎనర్జెటిక్ జ్యూసెస్ సంబంధించినటువంటి డీహైడ్రేషన్కి సంబంధించినటువంటివి ఏమన్నా మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆరోగ్య నిపుణులను కూడా సంప్రదించవచ్చు. ఆ సంప్రదించిన తర్వాతనే కూడా మీరు ఈ యొక్క వాటిని పాటించండి అని మేము ఈ వీడియో ద్వారా మీకు ఏదో మా వంతుగా తెలియజేస్తున్నాము. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారందరితో, మీ బంధుమిత్రులతో అందరితో మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయించండి అని ఈ వీడియో ద్వారా మేము మీకు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.